ఎప్పుడూ దొరికే మష్రూమ్తో మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్గా అయితే మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి గుప్పెడు జీడిపప్పులను వేసుకోవాలి. అలాగే 2 అంగుళాల అల్లం ముక్కలు, ఇందులోనే 5 లేదా 6 వెల్లుల్లిపాయ గబ్బాలు, 1 పచ్చిమిరపకాయ. ఇక్కడ నేను 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. 2 ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకోవాలి. మిగతా ఉల్లిపాయలు అనేవి అలా పక్కన పెట్టేసుకోండి, తర్వాత చూద్దాం. ఇప్పుడైతే వీటిని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ మష్రూమ్స్ని శుభ్రంగా 3 సార్లు కడిగేసుకొని పొయ్యి వెలిగించేసుకొని పైన నీళ్ళున్న గిన్నెని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీటిలో 1 స్పూన్ ఉప్పుని వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత మష్రూమ్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఈ మష్రూమ్స్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా 4 భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా వండుకోవాలో చూద్దాము. పాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో చూపిస్తున్న విధంగా 2 లవంగాలు, 1 ఇలాయచి, అలాగే కొంచెం దాల్చిన చెక్క వేసుకొని మిగిలిన ఉల్లిపాయలు ఉంచుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలు, అలాగే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. అవసరమైతే కొంచెం మిక్సీ జార్లో వాటర్ పోసుకొని తొలిపేసుకొని ఆ వాటర్ కూడా పోసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే జీడిపప్పు వేసాం కదా మాడిపోతుంది. కలుపుకున్న తర్వాత ఇలా మనకి కాసేపటికి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. తర్వాత ఇందులోకి కూరకి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ పసుపు, మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత కారం వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయకుండా వేసుకోండి, అప్పుడే కూర అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం అయిన తర్వాత ఉడికించుకున్న మష్రూమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని అన్నిటినీ బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో వదిలేసేయండి. తర్వాత ఇందులోకి 2 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకొని చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మీకు ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది అనమాట. చూసారు కదా, కూరలో నుంచి ఆయిల్ వచ్చింది అంటే మీ కూర అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పాలను పోసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోండి. నేను 2 మిక్స్ చేసేసి వేసేసాను. సో మొత్తం బాగా కలిపేసుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మష్రూమ్ కర్రీ సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుందన్నమాట. మర్చిపోయానండి, చివరిలో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కమ్మటి వాసన వస్తుందన్నమాట. సో ఇదనమాట. ఈ కర్రీ మీకు రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరీల్లో కానీ అద్దిరిపోతుంది. దోశల్లోకి కూడా తీసుకోవచ్చు. అంతే మరి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.